బాపట్ల జిల్లా మేదరమెట్ల ఆదివారం సాయంత్రం జరిగిన వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త ఉదరగుడి మురళి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సభకు వెళ్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభ నుంచి తిరిగి వస్తుండగా బస్సు ముందు తలుపు వద్ద నిలబడిన బాలదుర్గ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్ఐ గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి నెల్లూరు నుంచి అందిస్తారు. మురళి, చెప్పండి, మరి మేదరమెట్ల సిద్ధం సభలో అపశృతి అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇద్దరు మరణించారు, ఒకరి పరిస్థితి ఎలా ఉంది? ప్రతిభ అయితే నిన్న జరిగినటువంటి సిద్ధం సభలో అపశృతి అయితే చోటు చేసుకుంది. ఒక ఇద్దరు మృతి చెందగా మరొక ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మరొక ఏఎస్ఐకి గుండెపోటు రావడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. ప్రస్తుతం ఆయనకైతే చికిత్స అందిస్తున్నారు. ఏదైతే సిద్ధం సభ ముగిసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా తొక్కిసలాట అయితే జరిగింది. ఒంగోలుకు చెందినటువంటి పారిశుద్ధ కార్మికుడు ఓసరగుడి మురళీకృష్ణ 35 సంవత్సరాలకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడినటువంటి మురళీకృష్ణకి అక్కడికక్కడే సిపిఆర్ చేసే ప్రయత్నం అయితే స్థానికులు చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం అయితే లేకుండా పోయింది. వెంటనే ఆయన్ని అంబులెన్స్ లో ఒంగోలులోని రిమ్స్ కి తరలించే ప్రయత్నం చేయగా అక్కడికక్కడే ఆయన స్పాట్ లో చనిపోయినటువంటి పరిస్థితి. దాంతో పాటు మరొక వ్యక్తి ఎవరైతే గేదెల బాలదుర్గారావు నర్సరావుపేటకు చెందినటువంటి వ్యక్తి, ఇతను మేదరమెట్ల సిద్ధం సభకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆర్టీసీ బస్సులోంచి ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోవడంతో అక్కడే వెనక టైరు అతను తలపైన ఎక్కడంతో అతను కూడా స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఇతనితో పాటు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఏఎస్ఐ కూడా సిద్ధం సభలో ఉన్నట్లుంది గుండెపోటుకు రావడంతో అతనికి కూడా అక్కడే సిపిఆర్ అందించారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. ప్రస్తుతం ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్లేస్ లో మరో ఇద్దరు గాయపడగా వాళ్ళైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మేదరమెట్లలో జరిగినటువంటి సిద్ధం సభకు భారీ ఎత్తున జనం అయితే ఇటు నెల్లూరు, చిత్తూరు, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో ఒకసారిగా తొక్కిసలాట జరగడంతో అటు మురళీకృష్ణ మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు అయితే గాయపడ్డారు. బస్సులో తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో దుర్గారావు కూడా మృతి చెందడంతో కొంత అపశృతి అయితే చోటు చేసుకుంది. వీరందరినీ కూడా వైసీపీకి చెందినటువంటి సీనియర్ నేతలు కూడా పరామర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రతిభ. రైట్ మురళి.